హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను వాట్ ఆర్ ద బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఆఫ్ హ్యాండ్ వాషింగ్ చెప్తాను. హ్యాండ్ వాషింగ్ రెగ్యులర్గా చేసుకున్న వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ డిజీజెస్ కానీ స్ప్రెడ్ కానీ తగ్గుద్ది. హైలీ ఎఫెక్టివ్ అనమాట. ఇట్ హ్యాస్ న్యూమరస్ బెనిఫిట్స్. డైరియల్ ఇల్నెస్ కానీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ ప్రివెంట్ చేయడానికి ప్రాపర్ హ్యాండ్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ హైజీన్ వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కూడా తగ్గించవచ్చు. ఎందుకంటే హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేస్తే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, అదర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం లేకుండా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఇన్ టర్న్ కూడా ప్రివెంట్ చేస్తుంది. సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ హ్యాండ్ వాషింగ్? ప్రివెన్షన్ ఆఫ్ ఇల్నెసెస్. రెగ్యులర్గా సోపు వాటర్తో హ్యాండ్ వాషింగ్ చేసుకోవడం వల్ల 30% ఆఫ్ డయేరియా రిలేటెడ్ సిక్నెసెస్ అండ్ 20% ఆఫ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయొచ్చు. చైల్డ్ హెల్త్, అప్రాక్సిమేట్గా 1 in 3 యంగ్ చిల్డ్రన్ ఫ్రమ్ డయేరియా అండ్ 1 in 5 ఫ్రమ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయొచ్చు, ప్రొటెక్ట్ చేయొచ్చు చైల్డ్ హెల్త్. అండ్ కమ్యూనిటీ ఇంపాక్ట్, ఇల్నెస్ అవుట్ బ్రేక్స్, ఎపిడెమిక్స్ని ప్రివెంట్ చేయొచ్చు. పిల్లలు కూడా స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళొచ్చు ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉండకపోతే. అది ప్రాపర్ హ్యాండ్ హైజీన్ వల్ల సాధ్యమవుతుంది. అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కూడా పాసిబుల్ అవుతుంది స్కూల్ యాబ్సెంటీజం లేకపోతే. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్, ఇంతకుముందు చెప్పినట్టుగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తక్కువ వస్తాయి హ్యాండ్ హైజీన్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే. ఆ యాంటీబయాటిక్స్ ఎప్పుడైతే మనము బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కే కదా యాంటీబయాటిక్స్ వాడతాం. సో ఎప్పుడైతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావో యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం ఉండదు. సో యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా కూడా బాడీలో డెవలప్ అవ్వవు. సో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్, గ్లోబల్ హెల్త్. హ్యాండ్ వాషింగ్ హెల్ప్ సేవ్ మిలియన్స్ ఆఫ్ లైఫ్స్, నోటబ్లీ ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ అండర్ ఏజ్ 5 ఫ్రమ్ డెడ్లీ డయేరియల్ డిజీజెస్ అండ్ న్యూమోనియా విచ్ కాజెస్ ఓవర్ 1.8 million డెత్స్ యాన్యువల్లీ. హ్యాండ్ హైజీన్ మదర్ చైల్డ్ ఇద్దరు చేసుకుంటే చిల్డ్రన్లో కూడా అండర్ 5 మార్టాలిటీ డిక్రీజ్ చేయొచ్చు, డయేరియల్ డిజీజెస్ రాకుండా ఉంటుంది. అండ్ టుడే ఈస్ గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే. హ్యాపీ గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే. ఇవాళ October 15th కదా, అవేర్నెస్ పెంచడానికి హ్యాండ్ హైజీన్కి నేను ఈ వీడియో చేస్తున్నాను. కానీ కొన్ని కమ్యూనిటీస్లో సరిగ్గా క్లీన్ వాటర్ దొరక్క, సోప్స్ అవైలబుల్గా లేక హ్యాండ్ వాషింగ్ చేసుకోలేరు. సో దాని గురించి కూడా ఒక సోషల్ అవేర్నెస్ వస్తుందని ఈ వీడియో చేస్తున్నాను. సో ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ బిఫోర్ గోయింగ్, ఆఫ్టర్ యూజింగ్ బాత్రూమ్, బిఫోర్ ఈటింగ్ అండ్ బిఫోర్ ప్రిపేరింగ్ ఫుడ్, గుడ్ హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేసుకోవడం వల్ల డిజీజ్ ట్రాన్స్మిషన్ అనేది కమ్యూనిటీస్లో ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.